Hi everyone, I am Arvind Kumar. I am a student of Bharatiya Vidya Bhavan as a Bachelor of Mass Communications. Today I want to take interview of a lecturer about the current education system in India. So I invited my lecturer to give some clarifications about the present educational system of India. So sir, I like to ask the first question is, what is your opinion about the current education system of India? So Arvind, the answer is simple. Like there are many students, those are doing BTech, BCom, BBA, it can be any group. So చాలా మంది గ్రూప్ అయితే తీసుకున్నారు 3 years or 4 years of డిగ్రీ అయితే అయిపోతుంది. ఇక్కడ 4 years తర్వాత వాళ్ళు ఏం జాబ్ చేయబోతున్నారో ఎవరికి తెలియదు, ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు ఏంది వాట్ ఐ ఫీల్ అంటే, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చూస్తున్నాం అంటే ఒక డాక్టర్ అయితే డాక్టర్ తెలుసు, లా తీసుకున్నాం అంటే ఒక లాయర్ అయితే లాయర్ తెలుసు. ఒక బీకామ్ తీసుకున్నాడు 3 years తర్వాత ఏమైతే వాళ్ళు తెలియదు. బీటెక్ తీసుకున్న 4 years తర్వాత ఇంజనీర్ అవుతారు, వాడు ఏ జాబ్ చేయబోతున్నావు వాళ్ళు తెలియదు. సో వాట్ ఐ ఫీల్ ద ఫ్యూచర్ లో మనం ఏదైతే జాబ్ చేయబోతున్నామో దానికి కావాల్సిన ప్రాక్టికల్ స్కిల్స్ అవే కాలేజ్ లో నేర్పిస్తే అయిపోతుంది. మనం 10 years పాత ఎడ్యుకేషన్ నేర్చుకొని కూడా దాంతో లాభం లేదు. కాబట్టి నెక్స్ట్ 3 years ఏదైతే నేర్చుకోబోతున్నామో, మీకు ఏమైతే జాబ్ చేయబోతున్నామో అదే నేర్పిస్తే బాగుంటుంది కాలేజ్ లో, మిగతా అని నేర్పించదు. సరే అంటే ఇప్పుడు ఏ కాలేజ్ లో అట్లా స్టూడెంట్ ఇప్పుడు బీకామ్ స్టూడెంట్ ఉంటాడు, బీకామ్ తీసుకుంటే ఇట్లా పర్టికులర్ జాబ్స్ వస్తాయని చెప్పి అక్కడ లెక్చర్స్ నేర్పారు అఫ్కోర్స్ చెప్తారు, లైక్ ఏమేమి చేయాలి, ఏమేమి తీసుకున్న తర్వాత ఏం చేయొచ్చు, బట్ దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ. అంటే స్టూడెంట్స్ అనేది లైక్ వాళ్ళ క్లారిటీ అనేది ఉండేది. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఓకే ఇంటర్ అయిపోయింది కదా, లైక్ ఒక వర్క్ లక్ అనమాట, ఇంటర్ అయిపోయింది డిగ్రీ చేయాలి, ఎంఏ చేస్తామో తెలియదు, బట్ డిగ్రీ చేయాలి, డిగ్రీ తర్వాత డిసైడ్ చేస్తున్నారు. వాట్ ఐ ఫీల్ అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి లైక్ ఇంటర్ స్కూల్ నుంచే వాళ్ళ గోల్ అండ్ జీల్ అనేది ఉండరు, లైక్ ఏం చేయాలని వాళ్ళు ఏం చేయాలో తెలుస్తే ఫస్ట్ దాని తగ్గట్టు రోడ్ మ్యాప్ అనేది క్లియర్ అయ్యారు. సరే ఇప్పుడు మీరు అన్నట్టు ఏం చేయాలో ఫస్ట్ స్టూడెంట్స్ కి తెలియాలని చెప్పారు. అవును, అంటే అక్కడ స్టూడెంట్స్ క్లారిటీగా ఉండాలా, అంటే లెక్చరర్స్ కూడా చెప్పాలి కదా, అంటే గ్రూప్ తీసుకునే అడ్వాంటేజెస్ చెప్తారు అంటే చెప్తారు. కానీ మళ్ళీ ఇక్కడ మిస్టేక్ ఎక్కడ అవుతుంది సార్? స్టూడెంట్స్ మిస్టేక్, టీచర్స్ మిస్టేక్ ఎక్కడ? అంటే వాళ్ళు గ్రూప్ తీసుకున్నామని వాళ్ళు ఇక్కడ ఏ జాబ్ చేయాలో వాళ్ళకి తెలియదు. చాలా మంది అన్ఎంప్లాయిడ్ స్కిల్స్ లేకుండా మిగిలిపోతుంది. అవును, ఇట్లా మిస్టేక్ ఇక్కడ టీచర్స్ వస్తారు లేకుంటే స్టూడెంట్స్ వస్తారు ఇక్కడ మిస్టేక్? ప్రాబ్లం ఏంటంటే కరికులం లెక్చరర్స్ లో అయితే లైక్ ఇప్పుడు బీకామ్ తీసుకున్నాం అనుకో, మన హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది, ఆ కరికులం లో ఏదైతే ఉందో ఎగ్జామ్స్ అదే నేర్పిస్తారు, అదే ఎగ్జామ్ లో వస్తుంది, వాళ్ళు అదే రాస్తారు. సో అక్కడ కమ్యూనికేషన్ అనేది దాని గురించి ఉంటుంది. ఎప్పుడైతే జాబ్ గురించి టాపిక్ వస్తుందో, సో ఏంది జాబ్ కి ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ గురించి ఉంది. సో ఆ స్కిల్ నేర్చుకున్న తర్వాత దే కెన్ గో టు ద జాబ్ ఈజీలీ. ఇది అర్థమైనా? నేను కూడా చాలా సార్లు చెప్తుంటాం, లైక్ AWS అని ఒకటి ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకేనా? ఆ స్కిల్ నేర్చుకుంటే బీకామ్ స్టూడెంట్స్ వితౌట్ కోడింగ్ దే కెన్ డూ ద జాబ్. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ అది కాలేజ్ కరికులం లో లేదు, సిలబస్ లో లేదు. ఆ AWS సిలబస్ అయితే మేము అంత అదే నేర్పిస్తుంది, అదే నేర్పిస్తే అదే తప్పిస్తారు. ప్రాబ్లం ఏంటంటే కరికులం సిలబస్ చేంజ్ అయితే ఆటోమేటిక్ గా అదే నేర్పిస్తుంది. అర్థమైనా? సో ఇక్కడ ఏమైతే అతను బయటికి నేర్చుకోవాల్సి వస్తుంది, దట్ ఈస్ ద ప్రాబ్లం. సార్ ఇంకోటి, ఇప్పుడు ఇక్కడ దగ్గర సెమిస్టర్ కి మనకి 5 chapters ఉంటాయి. 5 chapters కి మనకి మినిమం ఒక 6 to 5 months గ్యాప్ ఉంటుంది మన సెమిస్టర్స్ కి. 6 to 5 months గ్యాప్ లా అంటే ఆ 5 lessons కంప్లీట్ కావా? ఒకవేళ 5 lessons కంప్లీట్ అయినా మిగతా కొంచెం టైం ఉంటుంది. నార్మల్ గా కొంచెం మంది టీచర్స్ వస్తారు, లెసన్స్ అన్ని దగ్గర కంప్లీట్ చేసుకుంటారు, ఏమన్నా డౌట్స్ ఉంటే వచ్చి అడగండి అని చెప్పి సైలెంట్ గా కూర్చుంటారు. అదే టైంలో ఇవన్నీ నేర్పిస్తే స్టూడెంట్ కూడా కొంచెం డెవలప్ అవ్వచ్చు కదా. అట్లా లెక్చర్స్ అన్ని చెప్పారు అట్లా. ఓకే, నువ్వు ఖాళీగా కూర్చుంటారని చెప్తున్నావు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేయి కట్ అయ్యింది. ఓకేనా? చేయి కట్ అయిన తర్వాత నేను చాలా సార్లు డాక్టర్ చూస్తా స్టిచ్ చేస్తుంటాను. ఓకేనా? నేను చూస్తా, నేను ఇంకో ఫ్రెండ్ చెప్పవచ్చు ఇక్కడ స్టిచ్ చేయాలని, ఐ కాంట్ టెల్ యు రైట్. ఇప్పుడు ఇంతకుముందు AWS గురించి చెప్తాను. AWS అనేది ఆ ఇంజనీర్ వచ్చి నేర్పిస్తే మనకు అర్థమవుతుంది. నేను ఏదో మీద నేర్చుకుని నీకు మీద నేర్పిస్తే నేను చెప్పి లాభం లేదు, నువ్వు నేర్చుకుని కూడా లాభం లేదు. ఎందుకంటే నువ్వు జాబ్ చేసే విధంగా పర్సన్ చెప్తేనే బాగుంటుంది. వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే సిలబస్ చేంజ్ కావాలి, లెక్చర్ కావాలి. సిలబస్ చేంజ్ అయితే దాని తర్వాత లెక్చర్ కూడా అప్డేట్ అయిపోతాడు, ఫోన్ చేయవచ్చు. సిలబస్ చేంజ్ కావాలంటే అది ప్రాబ్లం గవర్నమెంట్ చేయనున్న టైప్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. అఫ్ కోర్స్ అది సిలబస్ ఎవరు చేస్తారు? గవర్నమెంట్ నథింగ్ బట్ మన హైదరాబాద్ అయితే ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేయాలి, సిలబస్ అనేది ప్రస్తుతం నడిచే ట్రెండ్ ప్రకారం చేంజ్ కావాలి. అది చేంజ్ అయితే ఇది ఆటోమేటిక్ గా లెక్చర్స్ లో చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే లెక్చర్ ఆర్ డైనమిక్ అంటే వాళ్ళ సిలబస్ తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటుంది. స్టాటిక్ అంటే సేమ్ అలాగే ఉండాలి, వీళ్ళేది చేంజ్ అవుతూ ఉంటాం. అది చేంజ్ కానీ ఎట్లా చెప్తాను చెప్పు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ అకౌంట్స్ తీసుకో, ఇంటర్ అకౌంట్స్ లో ఇప్పుడు కూడా నేను 2014 ఇంటర్మీడియట్ అయిపోయింది, మా సార్ వాళ్ళు అంత ముందు వేసారు, సేమ్ సిలబస్ ఇంకా అదే ఉంది. అదే ఒక కొత్త నేర్చుకుంటారా అంటే లేదు, మేము మళ్ళీ చెప్తాం. సో ప్రాబ్లం ఇక్కడ గవర్నమెంట్ అక్కడ చేంజ్ అయ్యారు, ఇక్కడ చేంజ్ అయితే ఇక్కడ అన్ని చేంజ్ అయిపోయి అర్థమవుతుంది. ఓకే సరే, ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మీకు నాకు వచ్చిన డౌట్ గవర్నమెంట్ రావచ్చు అంటే స్టేట్ ఇంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు చదువుకున్నానికి కరెక్ట్ జాబ్ వస్తలేదు అంటే మన ప్రాబ్లం అంతా ఇక్కడ మనం సిలబస్ చేంజ్ చేయాలి అంటే వాళ్ళు కూడా సిలబస్ ఎందుకు చేంజ్ చేయాలి సార్? వాళ్ళు చేస్తున్నారు కొంచెం టైం. ఆల్రెడీ ఇప్పుడు బీకామ్ ఉందా, బీకామ్ లో చేంజ్ అయ్యింది, బిఎస్సి BCA ఇయర్ చేంజ్ అయింది, కానీ అది ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బ్యాచెస్ అయిపోయినా వాళ్ళకి చేంజ్ అవ్వదు. ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి చేంజ్ అవుతూ పోతుంది. బట్ స్టిల్ నాకు తెలిసినంత వరకు అయితే అది ఇంకా సరిపోదు, అది ఇంకా ఎక్కువ చేంజ్ చేయాలి, దానికి టైం పడుతుంది, ఒకటేసారి అయితే కాదు కదా. చేంజ్ కాదు. కొంచెం మంది స్టూడెంట్స్ టాప్ ఉంటారు క్లాస్ లో అంటే వాళ్ళని లేపి ఏ క్వశ్చన్ అడిగినా యాజ్ ఆన్సర్ ఒప్పులో ఉన్నట్టు కాకుండా ఉన్నట్టే చెప్పేస్తారు. ఇట్లా చాలా నాలెడ్జ్ ఉంటుంది, 100కి 99 మార్క్స్ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉంటుంది 10th ఇంటర్ డిగ్రీ. అయినా సరే వాళ్ళు రియల్ లైఫ్ లో బయట కంపెనీస్ జాబ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తారు? చాలా మంది అంతే ఉంటారు. సో ప్రాబ్లం ఏంటంటే కొందరు స్టూడెంట్స్ ఎట్లా అంటే వాళ్ళకి ఓన్లీ మార్క్స్ కావాలంటే, వాళ్ళు ఏంటంటే 100 మార్కులు వచ్చినంటే 100 కొట్టద్దు అంటారు, అర్థం చేసుకోండి అని. సార్ ఇప్పుడు మనం బట్టి కొట్టి రాసినా మనకు వచ్చేది మార్క్స్. ఓకే అంటే చాలా మందికి ఇట్లా గుర్తుపెట్టుకునేంత నాలెడ్జ్ ఉండదు, ఆయన ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తో కాలేజ్కి వెళ్ళాలి అది కంపల్సరీ అట్లా ప్రెజర్తో బట్టి కొడతారు. అట్లా బట్టి కొట్టి ఒక టైంలో ఏమైందంటే వాడికి ఇంటర్వ్యూ వెళ్తారు, వాడు అలా రిజెక్ట్ అవుతారు. చాలా మంది ఏమైతుందంటే ఇట్లా సూసైడ్లు హ్యాంగింగ్స్ అవి చేసుకుంటారు. అది కూడా రీజన్ ఏంటంటే నేను ఇంత చదువుకున్నా, నాకు ఇంత మార్క్స్ వచ్చినాయి, నా పర్సంటేజ్ ఇంత, కానీ బయట ఇంటర్వ్యూస్ కలిపితే నన్ను ఒక ఫులిష్ గా తీసేస్తారు అంటే నేను దేనికి పనికి రాను హ్యాంగ్ చేసుకుంటారు. అంటే సిస్టమ్ వాడు ఉన్న సిలబస్ ఉన్నది చదువుతుందో, సిలబస్ కూడా మనకు లైఫ్ కి ఉన్నట్టు ఉండాలి, అంటే మనకి లైఫ్ సెట్ చేసేటట్టు ఉండాలి సిలబస్ కూడా. అంతా అయినా కూడా వాడు అన్నిట్లా సిలబస్ అంతా అర్థం చేసుకుని కొంచెం బట్టి కొట్టి అన్ని రాష్ట్రాన్ని వాడికి బుక్ లో ఉన్న నాలెడ్జ్ కదా మెడల్ మైండ్ కూడా ఉంటుంది. అయినా కానీ ఇట్లా సూసైడ్ మెయిన్ ఎడ్యుకేషన్ వల్ల సూసైడ్స్ ఎందుకు అవుతున్నాయి సార్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాడు ఏ గ్రూప్ తీసుకున్నారో ఫస్ట్ పేరెంట్స్ డిసైడ్ చేయాలి ఏ గ్రూప్ తీసుకోవాలి, స్టూడెంట్ డిసైడ్ చేయాలి. ఓకేనా? స్టూడెంట్ ఎప్పుడు డిసైడ్ చేస్తాడు, ఫస్ట్ ఆ గ్రూప్ గురించి తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్. చాలా పిల్లలకి ఏ గ్రూప్ తీసుకుంటే ఏం ఫ్యూచర్ లో అవ్వబోతున్నామో అది తెలియదు. సరే ఇక్కడ ఇంటర్లో మిస్టేక్ చేస్తాం. ఓకేనా? 10th దాకా గ్రూప్లు అంటే ఏమి ఉండదు కదా, 10th తర్వాతనే తీసుకుంటాం. సో 10th తర్వాత వానికి ఏదైతే ఇష్టం ఉందో అదే గ్రూప్ తీసుకుంటే వాడు ఇష్టంతో చదువు, వానికి చదువు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనమే తీసుకుంటే నేను సిసి గ్రూప్ చాలా మంది ఉంటారు కదా, ఈ సిసి గ్రూప్ వాళ్ళు ఎప్పుడైతే 10th క్లాస్ ఉంటారో నాకు తెలిసి 80 to 90% స్టూడెంట్స్ కి మ్యాథ్స్ కానీ తక్కువ మార్క్స్ వస్తాయి. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా చదువు అని చెప్తారు, బట్ స్టిల్ మార్క్స్ అయితే రావు. ట్రై చేస్తారు, వాళ్ళకి అర్థం కాదు. కానీ అదే స్టూడెంట్ ఎప్పుడైతే సిఈసి తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్ మార్క్స్ ఎక్కువ వస్తాయి, కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే సిఈసిలో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, రియల్ లైఫ్ లెసన్స్ నేర్పిస్తారు. ఓకేనా? మొత్తం రియల్ లైఫ్ అనేది జరిగే విషయాలే నేర్పిస్తారు. కాబట్టి కొత్త ఏమనుకోదు అన్నమాట, ఆల్రెడీ నేర్చుకుంది అదే లెక్చర్స్ అదే చెప్తారు, అదే మనం బుక్ లో రాయాలి, అది ఈజీగా అనిపిస్తుంది. కానీ అసలు పాపం మనకి ఆ స్టూడెంట్ ఏం తెలియదు ఆ గ్రూప్ గురించి. పేరెంట్ ఏమో ఇదే చదువుకో అదే చదువుకో ఇట్లా చెప్తే వాడు చదవలేడు. అప్పుడు వాడికి ఎన్ని మార్కులు వచ్చినా జాబ్ ఎవరు ఇస్తారు? అవునా కదా? వానికి నచ్చింది చదివితే వాళ్ళకి ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది. అవతల ఏ క్వశ్చన్ అడిగినా వీడు చెప్పేటట్టు చెప్తాడు. నో నీడ్ టు ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఇప్పుడు కామర్స్ ఉంది, కామర్స్ చాలా టాపిక్స్ ఉంటాయి. అవి ఎట్లా అంటే నేను చాలా స్టూడెంట్స్ కి బుక్ క్లోజ్ చేసి డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్. వాళ్ళు చెప్పగలుగుతారు, ఎందుకంటే వాళ్ళ రియల్ లైఫ్ లో ఉన్నాయి కాబట్టి. లేకపోతే మ్యాథ్స్ ఏదైనా ఫార్ములా అడిగితే చెప్పగలుగుతారా? ఈ ఫార్ములా రైట్స్ ఎట్లా వచ్చింది చెప్పగలుగుతారా? కానీ నేను అదే నాకు కామర్స్ టాపిక్స్ అడిగిన అనుకో, ఇంతమంది చెప్పకపోయినా వాళ్ళు ఆల్రెడీ నాకు ఇట్లా వస్తుంది సార్, ఇట్లా సార్ అట్లా సార్. అఫ్ కోర్స్ వాళ్ళు ప్రొఫెషనల్ గా చెప్పారు, బట్ వాళ్ళకి తెలిసింది కొంచెం అది చెప్పదు. సరే, ఇంకా కొంచెం మంది ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటారు 10th క్లాస్ లో ఫెయిల్ అవుతారు. 10th క్లాస్ లో ఫెయిల్ అయినా కానీ వాళ్ళ ఇంట్లో అరే చదువు తిట్టి కొట్టి చదవమంటారు. మళ్ళీ అయినా సెకండ్ టైం కూడా ఫెయిల్ అవుతారు. సరే ఇంకో ఛాన్స్ ఇస్తారు నెక్స్ట్ ఇయర్. అయినా సరే వాడు ఫెయిల్ అవుతారు, మళ్ళీ వాడు 100% ఎఫర్ట్ చూపిస్తాడు. అయినా కానీ వాడు చదవడం అన్న చదవకపోయినా కానీ వాడు మంచి కాబట్టి ఇందులో టాలెంట్ ఉంటది. వాడు ఇప్పుడు క్రికెట్ అనుకుందాం సార్,
క్రికెట్ లో మనం చాలా బెటర్ ఆడతాడు, వాడు ఉన్న ఓవరాల్ టీమ్ లో వాడు బెటర్, ఓవర్ మంచి ఆడతాడంటే వాడిని చూపిస్తారు. అది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు, అయినా సరే వాడు ఏ క్రికెట్ వద్దు టైం వేస్ట్ అది అని ఇంట్లో పేరెంట్స్ అంటారు. వాళ్ళంటారు రైట్ మమ్మీ నాకు ఇట్లా ఇంత ఇంత అని ఎంత అర్థమయ్యేట చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ ఫాల్ట్ ఇక్కడ అయినా ఇది ఇంకొకటి సార్ ఇలా లెక్చర్స్ కూడా మనం అర్థం చేసుకోరు సార్. ఏ చదువుకుంటే లైఫ్ చదువుకుంటే రెస్పెక్ట్ అంటే చదువులో రెస్పెక్ట్ ఉంటుందా, మిగతా ఇంట్లో రెస్పెక్ట్ ఉండదా? యాక్చువల్లీ ఇక్కడ బయట సొసైటీలో ఏంటంటే చదువు పైసలు రెస్పెక్ట్ వస్తుంది. నార్మల్గా ఒక క్రికెటర్ తీసుకో, లేకపోతే విరాట్ కోహ్లీ ఫేమస్ క్రికెటర్ తీసుకో, వాళ్ళ డబ్బులు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ ఇస్తారు. కానీ డబ్బులు కానీ ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే అది ఎప్పటి నుంచో ఒక కల్చర్. ఓకేనా, ఇండియాలో స్పోర్ట్స్ ఎట్లాంటిది అంటే ఇప్పుడు క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పాం. క్రికెట్ ఆడాలంటే ఇండియాలో ఛాన్స్ ఉంటుంది తెలుసా, ఎన్నో క్రోర్స్ మంది ఆడితే ఒక్కరికి ఛాన్సెస్. ఓకేనా, అదే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటే థౌసండ్స్ లో అయిపోతుంది. క్రోర్స్ లో ఛాన్సెస్ ఎక్కువ, థౌసండ్స్ లో ఛాన్సెస్ చాలా మంది పేరెంట్స్ ఇప్పటి నుంచో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే బిజినెస్ చేసిన ఏదైనా స్పోర్ట్స్ ఆడినా ఓకేనా దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఏమైనా యాక్టర్ కావాలనుకున్నా, ఇన్ఫ్లుయెన్సర్ కావాలనుకున్నా, ఏమైనా మీ ఇష్టం. అది పేరెంట్స్ ఏమనుకుంటారు అంటే అందులో స్టడీ ఇన్కమ్ రాదు. స్టడీ జాబ్ చేస్తే తక్కువ శాలరీ వచ్చినా సరే ఎంతో అంత ఇన్కమ్ రెగ్యులర్ గా వస్తుంటది. అది నువ్వు బిజినెస్ చేసినా క్రికెటర్ అయినా ఒకసారి ఇన్కమ్ రావచ్చు రాకపోవచ్చు. ఒకసారి ఎందుకంటే యూట్యూబ్ లో ఓపెన్ చేసు ఎంతో మంది యాక్టర్స్ ఒకప్పుడు వాళ్ళు ఫేమస్, బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండడానికి ఇల్లు కూడా లేదు. వాళ్ళు ఎందుకు అట్లున్నారు, వాళ్ళ పేరెంట్స్ అది అప్పట్లో చూసుకోమంటే అది జాబ్ చూస్తాడు కదా. అంటే అఫ్ కోర్స్ నేను యాక్టర్ కావద్దని చెప్పలేను, బట్ ఏదో ఒక స్టడీ ఇన్కమ్ చూసుకోవాలి. క్రికెటర్ చూసుకుంటాడు, విరాట్ కోహ్లీ ఎన్ని ఇయర్స్ క్రికెట్ ఆడుతాడు, 50-60 years దాకా ఆడతాడా? ఇప్పుడు అతను ఏం చేస్తుంది తెలుసా, అతను క్రికెట్ ఆడుతూ ఆల్రెడీ వేరే బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఎందుకు స్టడీ ఇన్కమ్ ఉండడానికి. అంత పెద్ద క్రికెట్ అయితే స్టడీ ఇన్కమ్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళు మన పేరెంట్స్ ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియదా? సో ఇక్కడ ఏంటంటే స్పోర్ట్స్ ఆడొద్దని నేను చెప్తలేను. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ బాగుంటది, వానికి ఏముండదు. అందుకే ఇండియాలో చూసాను అందరు గవర్నమెంట్ జాబ్స్ ఎంబడే పడతారు. ఎందుకు పడతారు అనుకుంటున్నాం, అందులో స్టడీ ఇన్కమ్ వస్తుంది. ప్రైవేట్ లో కూడా వస్తుంది, ప్రైవేట్ లో కొంచెం సేఫ్టీ ఇస్తుంది కదా. ఇప్పుడు క్లాస్ లో స్టూడెంట్స్ ఉంటారు కదా, లెక్చర్ వస్తారు, క్లాస్ లో లెసన్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయినాక కూడా కొంచెం మంది స్టూడెంట్స్ ఉంటారు సార్, అంటే ఆ లెక్చర్ ని ఆ లెసన్ కి సంబంధించి మన డౌట్ అడగాలంటే ఇట్లా టెన్షన్ పడతారు, అరే నన్ను తిడతారేమో నన్ను కొడతారేమో అంటే అట్లా అడగకుండా వాళ్ళ డౌట్ అక్కడనే ఆపిస్తున్నారు సార్. ఇట్లా కాకుండా మీరు తీసుకునే లెసన్స్ గా ఇప్పుడు మీరు క్లాస్ తీసుకుంటారు కదా, అంటే స్టూడెంట్స్ మీతోనే ఫ్రీగా ఉండాలా, అంటే డౌట్స్ అడడానికి ఓపెన్ ఉండాలా. అట్లా అని చెప్పి వాళ్ళు మీతో ఓవర్ ఫ్రీడమ్ కూడా ఉండదు. మీ ప్రొఫెషన్ కి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ డౌట్స్ క్లియర్ కావాలా. అట్లా చేయడానికి మీరు ఏ స్టెప్స్ తీసుకుంటారు సార్? నార్మల్ గా లెక్చర్ క్లాస్ ఎంటర్ అవుతాడు కదా, క్లాస్ లో ఎంటర్ కాగానే సిచ్యువేషన్ ఎలా ఉండాలంటే అఫ్కోర్స్ నేను లెక్చర్ అవి నా అథారిటీ, బట్ ఇట్ షుడ్ బి లైక్ నా గోల్ ఏమి ఉండాలంటే నాకు ఇక్కడైతే నాలెడ్జ్ ఉందో అది స్టూడెంట్ కి ట్రాన్స్ఫర్ కావాలి. సో దానికి ఏమైనా అడ్డగోలు ఉంటే నేను తీసేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే భయం. ఫస్ట్ నా స్టూడెంట్స్ ఏం చేస్తారు తెలుసా, టాపిక్ ఎట్లా అంటే వాళ్ళకి అర్థం అయిందా కాలేదా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అది ఎట్లా డౌట్ సిల్లీ అయినా కావచ్చు, లైక్ 1+1 2 సార్ 2 or 3 ఆ రేంజ్ లో డౌట్ ఉన్నా సరే మీరు దాన్ని అడగవచ్చు. ఓకేనా, ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి క్లాస్ రూమ్ లో. అట్లా క్రియేట్ చేసినప్పుడు ఏమైతుందంటే అది ఏ డౌట్ అయినా అడగవచ్చు. అట్ ద సేమ్ టైం వీ షుడ్ నాట్ గివ్ టూ మచ్ ఫ్రీడమ్ ఆల్సో. మరీ టూ మచ్ ఫ్రీడమ్ ఇచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ ఇంకేదో డౌట్ అడుగుతారు. అంటే లైక్ హ్యావ్ టు మెయింటైన్ దోస్ లిమిట్స్ ఆల్సో. ఓకేనా, సో రెండు బ్యాలెన్స్ చేసుకుంటే మొత్తానికి ఏంటంటే క్లాస్ లో కొంచెం ఫ్రెండ్లీ టైప్. ఓకేనా, నవర్ డేస్ ఎవరైతే కొత్త లెక్చర్స్ అవుతారో ఆల్మోస్ట్ అందరు అలాగే ఉన్నారు, ద లిటిల్ బిట్ ఫ్రెండ్లీ బట్ సమ్ లిమిట్స్. ఓకేనా, సో దానివల్ల ఏమైందంటే క్లాస్ కొంచెం ఇంట్రెస్టింగ్ అవుతుంది. పిల్లల్లో ఏంటంటే భయం అనేది తీసేయాలి, భయం అనేది ఉండదు, భయం జీరో అయిపోవాలి. దే షుడ్ బి వెరీ ఫ్రీ టు ఆన్సర్ క్వశ్చన్స్. సో అలా ఉంటే ఈజీ అయిపోతుంది సార్. అట్లా మీరు భయం తీసేయాలని చెప్పారు కదా, ఒక 2 సజెషన్స్ సార్. అంటే కొత్త వచ్చే లెక్చరర్స్ వాళ్ళు స్టూడెంట్స్ మనసులకి భయం తీసేసాలి. అంటే అరే ఓకే మేడం ఏమన్నా మనం డౌట్స్ అడగొచ్చు సబ్జెక్ట్ సంబంధించి, అట్లా ఏమైనా ఒక 2 స్టెప్స్ సజెస్ట్ చేయండి. నేను కూడా కొత్త లెక్చర్. ఓకేనా, వాట్ ఐ కెన్ సే అంటే భయం ఇన్ ద సెన్స్ మనం వాళ్ళతో మరీ ఆరోగ్యంగా ఉండదు, జస్ట్ మరీ కోపంగా ఉంటే కూడా కోపం ఎప్పుడు చూపించాలి అప్పుడు చూపించాలి. ఓకేనా, సో నార్మల్ గా నవ్వుతూ ఉండాలి. సో నవ్వుతున్నామంటే ఓకే వీ కెన్ ఆస్క్ సంథింగ్, ఫీల్ అనేది స్టూడెంట్స్కి వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ మనం నవ్వుతూ ఉండాలి.
ఇంకోటి ఏంటంటే కొందరు లెక్చరర్స్ ఏం చేస్తారంటే ఈగో తీసుకుంటారు. లైక్ కొందరు స్టూడెంట్ కూడా అలా ఉంటారు ఓకేనా. సో వాళ్ళు కూడా అలా ఉండదు, వీళ్ళు కూడా ఇలా ఉండదు ఓకేనా. క్లాస్ లో ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలంటే దే షుడ్ నాట్ ఆర్గ్యూ విత్ ఈచ్ అదర్, దే షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఓకేనా. లెక్చరర్ ఈగో పెట్టుకున్నా, స్టూడెంట్ ఈగో పెట్టినా ప్రాబ్లం ఇద్దరు. మేజర్ ప్రాబ్లం ఇస్ ఫర్ ద స్టూడెంట్, నాట్ ఫర్ ద లెక్చరర్. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎగ్జామ్ రాసేది స్టూడెంట్ కాబట్టి ఓకేనా. వాట్ ఐ ఫీల్ అంటే ఫస్ట్ థింగ్ ఫ్రెండ్లీ ఉండాలి, మరి ఓవర్గా ఉండదు. అండ్ సెకండ్ థింగ్ వాట్ ఎవర్ ఆర్గ్యుమెంట్ లాంటివి ఉండదు, ఈగోస్ అనేది ఇద్దరికి ఉండదు. అసలు కొంచెం మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు సార్, అంటే వాళ్ళ ఎగ్జామ్స్ అన్నిట్లో మంచిగా పర్ఫార్మ్ చేస్తారు, అడిగిన క్వశ్చన్స్ కి అడిగిన ఆన్సర్స్ ఇస్తారు. కానీ ఒక టైం వచ్చేటప్పటికి వాళ్ళు స్టడీస్ మీద వాళ్ళ ఫోకస్ మొత్తం తగ్గిపోతుంది సార్. అంటే ఒకప్పుడు 100కి 99 వచ్చిన స్టూడెంట్ కి ఇప్పుడు 100కి మినిమం పాస్ కూడా కాడు. అంటే ఎందుకంటే కొంచెం డిస్ట్రాక్షన్స్, అంటే లవ్ రిలేషన్షిప్స్, ఇంకా ఫ్రెండ్స్ తో బయట తిరగాలి, కాలేజ్ బంక్ కొట్టడాలు ఇట్లా. అట్లాంటి స్టూడెంట్స్ కి మీరు ఇవ్వాల్సిన ఒపీనియన్ ఎట్లా ఇస్తారు సార్? అంటే ఏ ఒపీనియన్ ఇస్తారు అట్లాంటి స్టూడెంట్స్ కి? నార్మలీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏజ్ లో ఎంజాయ్మెంట్ చేయాలనిపిస్తుంది. ఎంజాయ్మెంట్ లైక్ బయట తిరగడం, అది నార్మల్ హార్మోన్ ప్రాబ్లం. అది అంటే వాళ్ళ ప్రాబ్లం కాదు, వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ ప్రాబ్లం. సో దానికి ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు ఒక అమ్మాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక క్లాస్ లో ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారు కదా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయిలు ఎప్పుడైనా సరే అందమైన అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు, అమ్మాయిలు మాత్రం వాళ్ళ ప్రిఫరెన్స్ చేంజ్ అవుతుంటారు. లైక్ వాళ్ళు స్టూడెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే హ్యాండ్సమ్ ఉందా కాకుండా ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు అంటే ఫ్యూచర్ లో వాడు మంచిగా జాబ్ చేస్తారు, మంచిగా రిచ్ అయిపోతారు, అంతే, అక్కడ ఏం లేదు. నెక్స్ట్ వాడు ఎప్పుడైతే ఫ్యూచర్ లైక్ 10 years బ్యాక్ 15 years బ్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ హ్యాండ్సమ్ చూడరు. ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఇది బాయ్స్ ఏ రోజైతే ఇది అర్థమవుతుందో ఆ రోజు నుంచి వాళ్ళు ఇవన్నీ పక్కకు పెట్టి ఎక్సెల్ సంపాదనకి పోతారు. ఎక్సెల్ సంపాదన చదవాలి, అర్థమైందా? డిస్ట్రాక్షన్ కావాలంటే ఇది అర్థం కావాలి. లైక్ కాలేజ్ ఉన్నప్పుడు బ్యూటీ హ్యాండ్సమ్ ఉన్నారా లేరా, ఎవరు చదువుతారో అది చూస్తారు, దాని తర్వాత డబ్బులు చూస్తారు. సో వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు కావాలి, డబ్బులు అవసరం తెలిసేసరికి అప్పటికి ఏజ్ అయిపోతుంది, అప్పుడు ఏం చదవలేరు కదా. సో ఇది ఎప్పుడైతే ఇంటర్ పిల్లలు ఎవరైతే డిగ్రీ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. పిల్లల్ని ఎంబడి ఎందుకు పడుతుంది, నీ పైసలు చూసా, నీ అందం చూసా నువ్వు చదువుతున్నావన్నా, ఫ్యూచర్ లో నువ్వు ఉంటా నువ్వు చూసుకోవాలన్నమాట. అవన్నీ ఉన్నాయంటే యూఆర్ సేఫ్. ఇప్పుడు కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లా ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే సిగరెట్స్, ఆల్కహాల్, డ్రగ్, కొంచెం మంది స్టూడెంట్స్ అయితే సీదా సిగరెట్ ఆకుండా కాలేజ్కి వస్తారు, అంటే లెక్చరర్స్ తో ఆర్గ్యూ కూడా చేస్తారు. చాలా మంది ఇట్లా కాలేజ్ నుంచి తీసేసి కూడా చాలా మంది స్టూడెంట్స్ తీసేసారు. అంటే ఇట్లా స్టూడెంట్స్ ఇట్లా ఈ వెదర్ కి ఇవ్వడానికి, వాతావరణానికి ఇవ్వడానికి కారణం ఎక్కువ ఏ రీజన్స్ ఉంటాయి స్టూడెంట్ లో? నార్మల్ గా ఏమైతే అంటే స్టైల్ కోసం, లైక్ ఒకడు సిగరెట్ తాగినాక ఇంకోడు నేను కూడా స్టైల్ అనిపిస్తా, భయ సిగరెట్ తాగుతా ఇట్లా అందరూ వాడు హ్యాపీనెస్ ఇస్తారు అనమాట. అవి నేను కలర్స్ నుంచి చూసాను అనమాట. తాగుతున్నా వాళ్ళ తర్వాత అడిగినాం అనుకో అట్లా కాదు ఆ బ్యాడీ అట్లా ఎవరు ఇన్నాడు, బట్ ఏదో ఒక రోజు వాళ్ళ బాడీ నుంచి సిగ్నల్ ఇస్తారు, డోర్ ఇట్లా నాక్ చేస్తాను అనమాట. ఏమని, అరే నువ్వు ఇంకా రాదరా, నువ్వు రాదా చచ్చిపోతావు అని బాడీ చెప్తుంది. ఎట్లా చెప్తుంది, ఎక్కువ దగ్గు రావడమో, టీబీ రావడమో, లంగ్ క్యాన్సర్ ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒకటి ఓకేనా. అది వచ్చిన రోజే వాడే ఆటోమేటిక్ గా మానేస్తాడు. నేను ఈ రోజు చెప్పినా కూడా వాడు మళ్ళీ డిస్కషన్ అయిన తర్వాత లెక్చర్ ఇది సిగరెట్ నేను చెప్పకపోతే నాకు సంబంధం ఉండదు. కానీ ఏ రోజైతే మన బాడీ చేస్తుంది కదా ఆ రోజు వాడు ఖచ్చితంగా ఆ రోజుకి బంద్ చేస్తాడు. అంటే ఆ రోజు ఆయన ఒక్కడే బంద్ చేస్తారా లేకపోతే వాళ్ళ వాడు ఒక్కడే బంద్ చేస్తే మన దోస్తులు కూడా వాడిని చూసి వాడు కూడా టైంతో పోతాడు. బట్ దూరం వాడు ఫ్యూచర్ వేరుగా చెప్తాడు సిగరెట్ రావద్దు అయితే అంటే వాళ్ళు మాత్రం వెళ్ళరు. మళ్ళీ వాడిని కూడా వన్ బాడీ డోర్ నాట్ చేసినప్పుడే తెలుసు. ఇండియాలో ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆల్రెడీ మనం పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి సేమ్ రొటీన్ ని కంటిన్యూ అవ్వకుండా వస్తున్నాం కదా సార్. అంటే ఇయర్ అంతా ఎగ్జామ్ చదవాలా, లాస్ట్ ఒక 6 days ఎగ్జామ్ రాయాలా. మనం రాసిన 6 days ఎగ్జామ్ కూడా కరెక్షన్ చేసే వాళ్ళు ఒక 30-40 minutes లో మన రిజల్ట్ ఏందో మనకు చూపించేస్తారు. అట్లా కాకుండా ఇవన్నీ ఏం కాదు, మీకే ఇట్లా అథారిటీ ఉంటే మీరు ఎట్లాంటి చేంజెస్ చూడాలనుకుంటారు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో? నార్మల్గా ఏంటంటే మన ఎక్స్పీరియన్స్ సిస్టమ్ క్వశ్చన్స్ కు ఆన్సర్ ఎట్లా అవుతుందంటే క్వశ్చన్ వస్తే దాని కింద ఆన్సర్ వాట్ ఈస్ ప్రైమరీ కన్సిడరేషన్ స్టేట్మెంట్ అంటే కింద రాస్తారు, వాట్ ఈస్ వాట్ అంటే కింద వాట్ ఈస్ వాట్ అని రాస్తారు. అట్లా కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ రోడ్ ఉంది ఓకేనా, ఈ మలయాళం రోడ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, హైదరాబాద్ ఇండియాలో ఎక్కడైనా కావచ్చు, రోడ్ మీద చెత్త పడేసి ఉంటుంది.
అసలు చెత్త పడకుండా రోజు 24/7 క్లీన్ ఉండాలంటే ఏం చేయాలి? ఓకేనా? ఇట్లాంటి స్టూడెంట్ క్వశ్చన్ అడిగితే లక్షల స్టూడెంట్స్ ఉన్నారు, లక్షల మంది లక్షల ఆన్సర్ రాస్తారు. దాంట్లో ఏదో ఒక ఆన్సర్ గవర్నమెంట్ కి నచ్చితే అదొక ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా సక్సెస్ అయితే వాళ్ళ ఆన్సర్ విలువ ఉంది కదా. కానీ అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతామా? అడుగు. మనం ఏం అడుగుతాం? ఆల్రెడీ ఉన్నదే అడుగుతాం. అక్కడ ఆన్సర్ ఉంటుంది, అదే ఇక్కడ చూద్దాం, అదే రాస్తాం. ఇట్లా కాకుండా రియల్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అని నా ఒపీనియన్. సో నేను అట్లాంటి చేంజెస్ కూడా ఖచ్చితంగా చేస్తాను. లైక్ ఇట్లాంటివి బుక్ మొత్తం అదే ఉంటుంది. ఇంకా నైట్స్ 10 years డెవలప్. మీరు టీచింగ్ చేస్తారు కదా సార్, మీ టీచింగ్ అనేది మీ క్లాస్ లో ఒక స్టూడెంట్ లైఫ్ లో ఒక 5-6 years తర్వాత లైఫ్ లో సక్సెస్ అవుతారు. వాడు సక్సెస్ అయినది మీకు, మీ స్టూడెంట్ సక్సెస్ అయిన విషయం మీకు తెలుస్తుంది. అది మీరు ఇట్లా బిలీవ్ చేస్తారు, అరే నా వల్ల నా స్టూడెంట్ సక్సెస్ అయ్యిందో అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? అంటే వాడు సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతా, నా వల్ల అయిందని నేను అనుకోవద్దు కదా. ఎందుకంటే లైక్ ఇప్పుడు కాలేజ్ లెక్చర్ ఇస్ ఓన్లీ 10%, రిమైనింగ్ 90% అతను హార్డ్ వర్క్ చేయాలి. ఓన్లీ క్లాస్ రిమైనింగ్ చదువుకోవడం, పని చేయడం, నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏం చేయాలి అది మొత్తం చేసే 90% అతనే. అఫ్ కోర్స్ ఆ 10% కూడా చాలా ఇంపార్టెంట్, బట్ I would feel very happy as my friend is succeeding in his life. Okay na? And I feel that the credit goes to him, not to the lecturer. Only the part that's split in one person. సార్ అట్లానే మీ లైఫ్ లో ఏదైనా స్టూడెంట్ మీ దగ్గర చదువుకున్న, మీరు టీచ్ చేసిన స్టూడెంట్ ఎవరైనా లైఫ్ లో సక్సెస్ అయ్యి మీ దగ్గరకు వచ్చి ఆయన హ్యాపీనెస్ ని షేర్ చేసుకున్న మూమెంట్ లో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? లైక్ స్టూడెంట్ ఉన్నాడు, ఓకేనా, మిస్టర్ అబ్రార్ అని. ఓకేనా? సో వెన్ ఐ స్టార్టెడ్ మై టీచింగ్ కెరియర్ హీ వాజ్ ఇన్ డిగ్రీలో అయిపోయినకి వచ్చింది. సో రీసెంట్లీ హీ స్టార్టెడ్ ఎ న్యూ కంపెనీ అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ సోలార్ ప్యానల్. ఓకే, సో లాస్ట్ టైం కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత దానికి వచ్చిన డౌట్ ఉంటే ఆ డౌట్ గురించి నాకు కాల్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పండి సార్, ఇట్లా నేను కంపెనీ స్టార్ట్ చేసిన, రన్ చేసిన. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. లైక్ నా స్టూడెంట్ ఈజ్ నాట్ ట్రైయింగ్ ఫర్ ఎ జాబ్, ఈజ్ డూయింగ్ ఏ బిజినెస్ and he's planning to give employment to the other people. So నా అందర్ స్టూడెంట్స్ అట్లా ఉంటే బాగుంటుంది అనమాట. జాబ్స్ కోసం రన్ చేయకుండా మేమే జాబ్స్ ఇస్తాం. అది లైక్ ద సింపుల్ మోటో ఈజ్ బికమ్ ఏ ఎంప్లాయర్, నాట్ ఎంప్లాయర్. అలా ఇట్లా అందరికి ఉంటే బాగుంటుంది. సార్ యాజ్ ఏ టీచర్ ఇప్పుడు మీ క్లాస్ లో 30, 40, 60 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ అందరి దగ్గర మీరు ఎట్లాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? అంటే వాళ్ళ బిహేవియర్, వాళ్ళు ఎట్లా ఉండాలనుకుంటారు మొత్తం? నార్మల్ గా ఏమైందంటే స్టూడెంట్స్ దాకా ఉంటే బాగుంటుంది. ఓకేనా? లైక్ వాళ్ళు సమ్ టైమ్స్ వాళ్ళు తప్పులు లేకపోయినా యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు అనమాట. ఆ బిహేవియర్ ఉండదు. స్టూడెంట్ ఎలా ఉండాలంటే ఆల్వేస్ ట్రై టు లర్న్ న్యూ థింగ్స్, ఆ వేలో ఉండాలి. ప్లస్ కొందరు స్టూడెంట్ కూడా మేము ఏమైనా ప్లేస్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడం. ఓకేనా? వాళ్ళ పేరెంట్స్ కాలేజ్ కి రావడం. అక్కడ ఏమైతుందంటే ఆ పేరెంట్స్ ప్రాబ్లమ్ ఉంది. ఇక్కడ పేరెంట్స్ ఏం చేయాలంటే ఫస్ట్ నేను మిస్టేక్ చేసినావు, సో నేను ఎందుకు తిట్టిరు, ఎందుకు పనిష్మెంట్ ఇచ్చాను, పేరెంట్స్ అది తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మన ఇంటికన్నా హ్యాపీ. మిస్టేక్ చేసినప్పుడు నేను చెప్పారు. ఒకవేళ పేరెంట్స్ అది వినకుండా డైరెక్ట్ కాలేజ్ కోసం ఫైట్ చేసిన, ఆర్వీ చేసినా తప్పు లేదు. కానీ వాడు ఈ రోజు చిన్న మిస్టేక్ చేసినందుకు లెక్చర్ కొట్టిండు, నెక్స్ట్ ఒక 10 years తర్వాత ప్రిన్సిపల్ కూడా పోలీస్ స్టేషన్ లో కొడతారు. అప్పుడు పేరెంట్స్ అది తట్టుకోలేరు. అదే ఇక్కడ కాలేజ్ కన్నా ఆపిస్తే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో ఆల్వేస్ టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాడు తనకు అర్థం చూస్తాం. సో పేరెంట్ కూడా సేవ్ చేస్తాం, మరి ఇక్కడ సేవ్ చేయకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా పాల్గొడు. ఇక్కడనే కంట్రోల్ చేస్తే బాగుంది. ఇండియాలో స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఆ స్టూడెంట్స్ కి మీరు ఏదైనా బెస్ట్ మెసేజ్ ఇవ్వాలనుకుంటే అది ఫస్ట్ ఏమని మెసేజ్ ఇస్తారు సార్ వాళ్ళకి? నార్మల్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒకసారి కాలేజ్కి వచ్చిండు, మార్నింగ్ వచ్చిండు, ఈవినింగ్ వెళ్ళిపోతుందంటే దే షుడ్ బి సమ్ చేంజ్ ఇన్ ద నాలెడ్జ్. వారు ఆ రోజుకి ఏదో ఒకటి కొత్త నేర్చుకుని ఉండాలి మాట. అంతేగాని ఏ రోజు వచ్చినా పోయినాం అన్నట్టు ఉండదు. ఇప్పుడు కొత్త ఏదో ఒకటి నేర్చుకోవాలి. ప్లస్ ఆన్సర్స్ చాలా మంది బట్టి కొడుతుంటారు. అలా కాకుండా కొత్త నేర్చుకోవాలి, కొత్త నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఆ ఉద్దేశం ఒకటి ఉండాలి. ఇంకోటి ఏంటంటే లైక్ కాలేజ్ స్టూడెంట్స్ లెక్చరర్స్ కి చాలా నాలెడ్జ్ ఉంటుంది అండ్ దే వాంట్ టు షేర్ ఆల్సో, బట్ ద స్టూడెంట్ నెవర్ ఆస్క్. ఓకే, వాళ్ళు ఎప్పుడు అడగరు. సో స్టూడెంట్స్ ఎలా ఉండాలంటే వాళ్ళని అడిగి దమ్స్ ఉంది. లెక్చర్ ఎట్లా అనిపించాలంటే అసలు కాలేజ్ కి పోబుద్ధి కావద్దు, అన్ని క్వశ్చన్స్ అడగాలి, అంటే ఇరిటేషన్ రావాలన్నమాట. అన్ని క్వశ్చన్స్ అడిగితే లెక్చర్ కూడా తర్వాత మంచిగా అనిపిస్తుంది అనుకో. ఓకేనా? ఇక్కడ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ద సేమ్ థింగ్ ఏంటంటే కొత్త నేర్చుకుని చూడాలి. అది లాస్ట్ థింగ్ ఏంటంటే
స్టూడెంట్ షుడ్ హ్యావ్ వన్ గోల్ ఇన్ దర్ లైఫ్. ఓకేనా? ఆ గోల్ కి కావాల్సిన ఏవైతే థింగ్స్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వాళ్ళ లెక్చరర్స్ నుంచో లేకపోతే పెద్దలు ఎవరైతే ఆల్రెడీ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న తర్వాత ఆ గోల్ ఎలా అచీవ్ చేయాలో దాన్ని వర్క్ చేస్తే బాగుంటాయి అన్నమాట. సో దట్ ఏంటంటే వాళ్ళ క్లారిటీ ఉంటుంది. స్టార్టింగ్ చేస్తాం బీటెక్ చేసి బీకామ్ చేసి బిఏ చేస్తారు, కానీ ఫ్యూచర్ లో అప్పుడు 3 years ఏం చేయాలో లేదు. ఈ ఫస్ట్ బీకామ్ ఫస్ట్ ఇయర్, బీబీఏ ఫస్ట్ ఇయర్, బిఏ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే ఏం చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ అవి తెలుసుకొని వాళ్ళ లెక్చర్స్ అడిగి వాళ్ళ పేరెంట్స్ అడిగి ఆ వే అనేది క్రియేట్ చేసుకుని ఆ 3 or 4 years దాని మీద వర్క్ చేస్తే వాళ్ళంత బెస్ట్ స్టూడెంట్ ఇంకెవరు ఉంటుంది. సో దట్ ఈస్ మై ఆన్సర్. సార్, thank you for sharing all your clarification about the present education system in India, and thank you for coming, sir. Okay, thank you.